హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఖజానాకి కన్నం వేసిన ప్రభుత్వ ఉద్యోగి అండి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అంతా ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడైతే మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి అయితే పరారీ అయ్యారండి. సో పెన్షన్దారుల సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్ ఆడి 3.1 లక్ష పోగొట్టిన సచివాలయ ఉద్యోగిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక కృష్ణా జిల్లా పామూరుకు చెందిన ఊట్కూరు నాగమల్లి గారు అంటే 31 సంవత్సరాలు, విజయవాడ మధురానగర్లో 208 వార్డు సచివాలయానికి అడ్మిన్ సెక్రటరీగా అయితే పనిచేస్తున్నారు. పెన్షన్ పంపిణీ నిమిత్తం ఈ నెల 3వ తేదీన బుధవారం సాయంత్రం 5.41 లక్షల అంటే 5,41,000 రూపాయల నగదును బ్యాంకు నుంచి విత్డ్రా చేశారు. అదే రోజు రాత్రి 8 గంటలకు ఆయన సచివాలయంలోనే 14 మందికి 1.83 లక్షల రూపాయల వరకు అయితే పెన్షన్ పంపిణీ చేశారు. ఇక మిగిలిన 3.58 అంటే 3,58,000 రూపాయలను తనతో తీసుకుని వెళ్ళారు. కానీ గురువారం ఉదయం సచివాలయానికి రాలేదు. 207 సచివాలయ ఉద్యోగికి ఫోన్ చేసి అత్యవసర పని మీద రాలేకపోతున్నానని చెప్పారు. తన పెన్షన్దారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని అయితే ఆ ఉద్యోగికి ఫోన్ చేసి చెప్పారండి. సో ఆమె వద్ద ఉన్న ₹1,00,000 చేయబదులు అడిగి దాంతో రెండో రోజు అయితే పెన్షన్ పంపిణీ చేయించాడు. సాయంత్రం అయినా కూడా అతను రాలేదు. అధికారులు తర్జనభర్జన పడి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఈలోగా 207 సచివాలయ ఉద్యోగిని తన సొంత డబ్బులు ₹1,00,000 తెచ్చి అందజేశాను కూడా తను చెప్పింది. సో ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు రాత్రికి రాత్రి ఆయననైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సిఐ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు తన సిబ్బందితో గాలించి రాత్రి సమయంలో నాగమల్లిని పట్టుకున్నారు. అతని వద్ద ₹50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా 3.1 అంటే ₹3,10,000 ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడినట్లుగా చెప్పారు. డబ్బులు పోయాయని వాటిని తిరిగి కట్టేస్తా అని తనపై కేసు పెట్టవద్దని అయితే ప్రాధేయపడ్డాడు. కాగా పెన్షన్ కోసం శుక్రవారం పరువులు సచివాలయం వద్దకు వచ్చి సిబ్బందితో ఈ విధంగా వాదనకు దిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారండి పెన్షన్దారులు. సో ఉద్రిక్తత వాతావరణమే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక డబ్బులు తీసుకుని సచివాలయం ఉద్యోగి పరారు అయ్యారని సర్ది చెప్పారు అక్కడ. ఇక సర్కిల్ 2 జోనల్ అలాగే కమిషనర్ కంచర్ల ప్రభుదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విధంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఆయన మీద. సో చూశారు కదండి, సచివాలయ ఉద్యోగికి సంబంధించిన తాజా సమాచారం అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.